జిల్లా అద్దంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పానం హనీమిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అద్దంకి నియోజకవర్గంలో తనను గెలిపిస్తే నియోజకవర్గంలో అయినటువంటి ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తానని తెలిపారు. 100 పడకల ఆసుపత్రిని గతంలో గుండ్లకమ్మ ముంపు గ్రామాల ప్రజలకు స్థలాలను కేటాయించడం, బల్లికరువ, సంతమాగులూరు వంటి ప్రాంతాలలో ఉన్న వనరులను వినియోగించుకుని అద్దంకి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కూడా నేను ఏ ఊరు వెళ్ళినా కానీ అందరి ఇళ్ళ నుంచి బయటకు వచ్చి నాకు స్వాగతం పలుకుతూ ఉన్నారు. చిన్న ప్రోగ్రాంకి వెళ్ళినా కానీ ఊర్లో ఒక భారీ ప్రోగ్రాం జరిపినట్టుగా జనం వస్తూన్నారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానివచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు, ఆకర్షితులయ్యి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పంపించారు కాబట్టి నా మీద అంత ప్రేమాభిమానం చూపిస్తున్నానని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఈరోజు నాకు అద్దంకి నియోజకవర్గంలో చాలా కంఫర్ట్గా ఉంది. ఖచ్చితంగా 2024 ఎలక్షన్స్లో మేము వైఎస్ఆర్సీపీ తరఫున పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి తెలియజేస్తాము. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి లేదని నేను దానికి గురించి ప్లాన్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా 100 పడకల ఆసుపత్రి ఒకటి ప్లాన్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ముంపు గ్రామాలకు ప్రజలకి స్థలాలు ఇచ్చేదానికోసం కృషి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో అద్దంకి నియోజకవర్గం ప్రాంతంలో బలికురవ, సంతమాగులూరు అటువైపు వనరులు ఎక్కువ ఉన్నాయి. ఆ వనరుల మీద కొంత సెస్ అట్లా వస్తూ ఉంటుంది కాబట్టి వాటితోటి రోడ్లు కానీ అన్నీ కూడా మేము రాష్ట్రంలో అన్ని చోట్ల కంటే అద్దంకి ప్రత్యేకంగా స్పెషల్గా ఉండే విధంగా రాబోయే కాలం తీర్చిదిద్దామని తెలియజేస్తాం.